శ్రీజ వర్సెస్ మాధురి తప్పు ఎవరిదనిపించింది? నాకైతే మాధురిది తప్పు అనిపించింది. ఎందుకంటే రాగానే అంత యాటిట్యూడ్ అయితే అస్సలు చూపించక్కర్లేదు. అండ్ శ్రీజ అండ్ ఇంకా చాలామందికి మాధురి అనే పేరు మాధవి అన్నట్టే అర్థమైంది. అండ్ తనుజకు కూడా ఇదే డౌట్. అండ్ తనుజకే కాకుండా ఇంకా చాలామందికి మాధవి అన్నట్టే అర్థమైంది. అండ్ తన పేరు ఏంటో అని తెలుసుకోవడంలో అయితే ఎటువంటి తప్పు లేదు. అండ్ శ్రీజ కూడా తన పేరేంటో తెలుసుకోవాలనే మీ పేరేంటో అని అడిగింది. అండ్ ఈ విషయంలో మాధురి అయితే చాలా యాటిట్యూడ్ చూపించింది. అండ్ నా పేరు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు అంటే ఎవరికి తెలియదు. చాలా మందికి మాధవి అన్నట్టే అర్థమైంది, కొంతమందికి మాధురి అన్నట్టు అర్థమైంది, కొంతమందికి మాధవి అన్నట్టు అర్థమైంది. తను ఎవరో తెలియదు అంటే శ్రీజకే కాదు, నాకు కూడా నిజంగా తెలియదు. వైల్డ్ కార్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందని తెలిసినాకే నేను మా నాన్నని అడిగితే తను పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుందని చెప్పినాకే నాకైతే మాధురి ఎవరు అనేది క్లారిటీ వచ్చింది. అండ్ నాకులాగే హౌస్లో కూడా చాలా మంది మాధురి అంటే తెలియదు. అండ్ తను ఎవరో తెలియకే కదా తన పేరేంటో తెలుసుకోవాలని చెప్పి అడిగారు. ఇందుట్లో అయితే ఎటువంటి తప్పు లేదు. అండ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి సెలబ్రిటీ అయినా, ఎటువంటి పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారైనా సరే అందరూ కంటెస్టెంట్సే, ప్రతి ఒక్కరూ సమానమే. కానీ వచ్చిన వెంటనే అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఈ విషయంలో అయితే నాకు మాధురిదే తప్పు అనిపించింది. అండ్ చాలా యాటిట్యూడ్ కూడా చూపించినట్టు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరికి జరిగిన గొడవలో మీకు ఎవరిది తప్పు అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.